మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం. అయితే మనకు ఎన్నో అనుమానాలు ఉంటాయండి. మన ఇంట్లో ఈ మధ్యన బట్టలు విపరీతంగా కొంటున్నాం కదా. ప్రతి వాళ్లకు ఎన్ని బట్టలు అంటే ఇంటి నిండా బట్టలు. అయితే అందులో సగం పాడనివే ఉంటాయి, కానీ చినిగిపోవు, బాగుంటాయి. మనం పడేలేక అలాగే ఉంచుకుంటాం. అయితే కొంతమంది ఏమంటారు అంటే, ఇలా విడిచిన మనము వాడని బట్టలు వేరే వాళ్ళకి ఇస్తే మన లక్ష్మి వాళ్ళకి వెళ్ళిపోతుంది, మన లక్కు పోతుంది. మనం ఇచ్చిన బట్టల వల్ల మన బట్టలతో పాటు అని కొంతమంది చెప్తూ ఉండడం వల్ల ఆ భయంతో ఏం చేస్తున్నారంటే వాళ్ళు మెత్తల్లాగా కుట్టుకొని ఇండ్లలోనే ఉంచుకుంటున్నారు. కానీ దానివల్ల ఏం లాభం అండి? దీనికోసమే క్లారిటీగా మొన్న ఒకరోజు విన్నాను నేను. ఈ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు మాట్లాడుతూ పేదవాళ్ళకి హిందువులు మతాలు మారిపోతూ ఉన్నారు. ఎందుకు అంటే మన హిందువులకు అంటే కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయకపోవడం వల్ల వేరే వాళ్ళు వాళ్ళని ఆకర్షిస్తున్నారు. బియ్యం కోసమో, స్కూళ్ళ కోసమో, చదువుల కోసమో ఏదో ఫ్రీ ఇస్తాము అనడం వల్ల వాళ్ళు అటు వెళ్తూ ఉన్నారు. కాబట్టి మన హిందువులు వాళ్లకు అవసరం లేని వాటిని, బట్టలను, స్టీల్ సామాన్ కొనుక్కుంటారు. అట్లా కొనుక్కోకుండా ఇళ్ళల్లో ఉంచుకోకుండా ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళకు సహాయం అవుతుందని చెప్పిండ్రు అన్నమాట. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది ఇది. ఎందుకంటే ఇట్లా స్వామీజీలు ఇలాంటి సందేశం ఇస్తే అందరూ కొంత మార్పు రావచ్చు. అయితే మనకు ఇది కొత్త కాదండి. మనం ఇంతకు ముందు కాలంలో కూడా ఇచ్చేవాళ్ళే. కాకపోతే ఇప్పుడు అన్నీ వాస్తు, జ్యోతిష్యము, ఇది చేస్తే అది అవుతుంది, అది చేస్తే ఇది అవుతుంది అని ఎక్కువ మంది చెప్పడం వల్ల ఈ అనుమానాలతోని బట్టలన్నీ కుప్పలు ఇళ్ళల్లోనే పెట్టుకుంటున్నాం అన్నమాట. అయితే మరి విదేశాలలో చూసినా కూడా వాళ్ళకు ఎక్స్ట్రా ఉన్న బట్టలు ఉంటే వాళ్ళకు ఒక షాప్ ఉంటుంది. అక్కడ ఆ వేస్టేజ్ అంతా తీసుకెళ్ళి అక్కడ వేసేస్తారు. వేస్తే ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు నచ్చితే తీసుకెళ్తారు. లేదు అంటే లాస్ట్కు మిగిలినవి ఉంటే, పనికిరాని ఉంటే పడేస్తారు. అట్లా సెకండ్ హ్యాండ్ షాపులు కూడా ఉంటాయట అక్కడ అని విన్నా నేను. అయితే ఎట్లా ఇవి విన్నారో మరి అది తెలుసుకున్నారో తెలియదు. కానీ ఇక్కడ ఈ విజయనగరంలో, విశాఖపట్నంలో ఈ దంపతులకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఇలా వాళ్ళ కాలనీల చుట్టూ పక్కలందరూ అనుకుని వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు వేస్ట్గా ఉన్న బట్టలన్నీ తీసుకొచ్చి చక్కగా ఉతికి వాటిని హ్యాంగర్లకు వేసి వాళ్ళ ఇంట్లోనే ఒక రూమ్లో పెట్టారనమాట. పెట్టి ఫ్రీ షాపింగ్ అని పెట్టిండ్రు. అయితే అవసరం ఉన్న వాళ్ళు ఫ్రీ షాపింగ్ అని పెట్టినప్పుడు వచ్చి వాళ్ళ సైజులు చూసుకొని వాళ్ళు తీసుకెళ్తున్నారనమాట. ఎంత మంచి విషయం అండి ఇది. అంటే మనము వస్తువు వ్యర్థం చేయకుండా ఉపయోగిస్తున్నాము, వాళ్ళకి హెల్ప్ అవుతూ ఉన్నది. అయితే వీళ్ళు పెట్టింది చూసి ఇంకాస్త కొంతమంది కూడా వాళ్ళకి సాయం చేస్తూ సెలవులు ఉన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి ఇలా కలెక్ట్ చేయడము, లేదు అంటే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే తీసుకొచ్చి వీళ్ళకి బట్టలు ఇస్తే అవన్నీ వాళ్ళు శుభ్రంగా ఉతికి ఏమైనా రిపేర్లు ఉంటే కూడా చేసి స్టిచెస్ పోవడమో లేకుంటే గుండీలు పోవడమో పోతే చక్కగా చేసి అక్కడ హ్యాంగర్లకు వేసి పెడుతున్నారు. వాళ్ళు పేదవాళ్ళు, అవసరం ఉన్న వాళ్ళు వచ్చి సంతోషంగా వాళ్ళు బట్టలు తీసుకెళ్తున్నారు. ఇది ఎంత మంచి విషయం అండి. సామాజిక దృక్పథం అంటారు దీన్ని. అంటే సమాజ సేవ.
సేవ చేయాలంటే మనకే ఏవో బాగా డబ్బులుండి దానాలు చేయాలి, బంగారాలు వంచాలి అని కాదు. మన చేతనైన సేవ ఏదైనా చేయాలనే ఆలోచన ఉంటే దానికి ఏదో ఒక రకంగా మార్గం కూడా తెలుస్తుంది. అట్లా అంటే వాళ్ళు ఎలాగా ఇప్పుడు చేస్తూ ఉన్నారో అదేవిధంగా మనమున్న ప్రదేశంలో కూడా మనం కూడా ఆ విధంగా చేయొచ్చు కదా అనే ఆలోచనతోని నేను దీన్ని మీకు షేర్ చేయడం జరుగుతుంది. అంటే మనిషి అనుకుంటే ఏదైనా సాధ్యమవుతుందండి. ఎందుకంటే ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. కరెక్టే కదా స్వామీజీ చెప్పింది. ఆ బట్టలు తీసుకొని ఏదో చిన్న గిన్నె తీసుకుంటాం, కానీ దానివల్ల ఉపయోగం ఏంటంటే అట్లాంటి బోళ్ళు కూడా ఎన్నో ఉంటాయి మన ఇళ్ళల్లో వాడకుండా. మనం ఇంకా ఒక రకంగా అట్లాంటి బోళ్ళు కూడా పెట్టేయచ్చు ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు తీసుకోవడానికి. ఎందుకంటే ఈ యూజ్ అండ్ త్రో ఎరా ఇది. ఇంట్లో బోళ్ళు ఉన్నా కూడా సగం వరకు మనం వాడకుండానే ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆ బోళ్ళు కొనుక్కొని ఏం చేస్తాం, చక్కగా అక్కడ పెట్టామనుకోండి, అది 10 మందికి ఉపయోగమవుతుంది అని మరి నా ఉద్దేశం. అందుకని మీకు షేర్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి.